హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థలో మనకు ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎవరికి కూడా తెలీదనమాట. చాలామంది అయితే పట్టించుకోలేదు దీనికొచ్చేసి. అండ్ సీక్రెట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కేవలం ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయినటువంటి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా ఈ వీడియోని ఇంటి వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే గనక ఆన్‌లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోండి. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక క్లిక్ చేసి జనకైతే బూస్టప్ అయితే ఉండదు. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. అదే విధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో గురించి ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారో లైక్ ఎస్‌జిడి కానిస్టేబుల్ గాని, రైల్వే గ్రూప్ డి గాని, రైల్వే ఎన్‌టీపీసీ గాని, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గాని ఇలాంటి కోర్సెస్ అనేది కేవలం మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మీకు మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో మీకు కోర్స్ అయితే అందిస్తున్నాము. మీరేం చేస్తారంటే మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు జనవరి 29, 2026 అయితే రావడం అయితే జరిగింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 19, 2026 ఈ నెల 19వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈరోజు డేట్ వచ్చి మనకు 9th కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఇంకా మనకు 10 డేస్ అయితే ఉంది. ఇది కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసే వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే గనక మనకు జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ అదేవిధంగా మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఎంటీఎస్ అంటే మీ అందరికి తెలిసిందే కదా! గ్రూప్ సి అటెండర్ ఉద్యోగాలన్నమాట. గ్రూప్ సి కేటగిరీ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి. ముందుగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలకు మన సబ్స్క్రైబర్స్‌కి మెయిన్‌గా 10థ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు కాబట్టి 10థ్ క్వాలిఫికేషన్ మాత్రమే చెప్తాను. ఇక్కడ ఎంటీఎస్‌కి అనేది మనకు సెలక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే వస్తాయి. 10థ్ స్టాండర్డ్ నుంచి మనకు క్వెషన్‌లు అయితే వస్తాయి. ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్‌లో గాని, హిందీలో గాని ఏదో ఒక లాంగ్వేజ్‌లో అయితే రాయాల్సి ఉంటుంది. 150 క్వెషన్‌లకైతే మనకు రావడం అయితే జరుగుతా ఉంది. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 2 అవర్స్ అయితే ఉంటుంది. ఇక అదే విధంగా మనకు సిలబస్ కూడా చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వెషన్‌లు 75 మార్క్స్‌కి అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి మీకు 3 మార్కులు ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ 1 నెగెటివ్ మార్కింగ్ ప్రతి నెగెటివ్ మార్కింగ్ అంటే రాంగ్ ఆన్సర్స్‌కి. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 క్వెషన్‌లు 75 మార్క్స్‌కి 1 నెగెటివ్ మార్కింగ్. అదేవిధంగా జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు 150 మార్కులకు 1 నెగెటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్‌లు 150 మార్కులకు 1 నెగెటివ్ మార్కింగ్. ఈ విధంగా అది మనకు రావడం అయితే జరుగుతా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అండ్ మనం చేయాల్సినటువంటి జాబ్ రోల్ ఏందంటే గన ఈ నోటిఫికేషన్‌కి ఎంటీఎస్‌కి కేవలం మనకు మెట్రికులేషన్ ఆర్ ఈక్వివలెంట్ 10థ్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ మనకు ఇంటర్మీడియేట్ అయితే మెన్షన్ చేశాడు కానీ మనకు అవసరం అయితే లేదనమాట. సింపుల్‌గా మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీరు ఎవరైతే ఎంటీఎస్‌కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు చేయాల్సినటువంటి జాబ్స్ ఏంటంటే మనకు ఏవైతే మనకు ఆఫీసెస్ ఉంటాయి కదా! వాటిని క్లియర్‌గా మనకు మెయింటైన్ చేయడము, వాటికి సంబంధించినటువంటి హాస్పిటాలిటీ సర్వే చేయడము, అదేవిధంగా మనకు రికార్డ్స్ కీపింగ్ గాని, ఫోటో కాపింగ్స్ గాని, గెస్ట్ హౌస్ కీపింగ్ గాని ఇలాంటివన్నమాట. అంటే మనకి ఇంకోటి కార్ డ్రైవింగ్ అని చేయొచ్చు. అదేవిధంగా మనకు రికార్డ్స్ అనేది మనకు మెయింటైన్ చేయడము, వెహికల్ మెయింటైన్ చేయడము ఇలాంటివన్నమాట. అంటే మనకు ఏదైతే గవర్నమెంట్ ఆఫీస్‌లో మనకు ఏవైతే అటెండర్ ఉద్యోగాలు చేస్తుంటారో కదా! సేమ్ అదే రోల్ అయితే ఉంటుంది. ఇక అదే విధంగా మనకు ఎవరైతే జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌కి అప్లై చేసుకోవాలంటే గన మాస్టర్ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో హిందీ ఆర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లోన విత్ ఇంగ్లీష్ తోటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మీరు చేసినటువంటి జాబ్ రోల్ ఏంటి మొత్తం కూడా మెన్షన్ చేశారు. బట్ ఏందంటే మనకు కేవలం మన సబ్స్క్రైబర్స్‌కి ఏందంటే 10థ్ క్వాలిఫికేషన్ వేకెన్సీస్‌కి అటెండర్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు దానికైతే అప్లై చేసుకోండి. ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తా ఉన్నారు, అదేవిధంగా మనకు సాలరీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి ఓవరాల్‌గా 2 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 2 కూడా మనకు యువర్ క్యాండిడేట్‌లు ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యువర్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక సాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 1 కింద మనకు 18,000 నుండి 56,900 ఉంటుంది. బట్ ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. బట్ అప్రాక్సిమేట్‌లీ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గన రూ. 33,650 మీకు సాలరీ అయితే వస్తుంది అప్రాక్సిమేట్‌లీ అని చెప్తున్నాడు గానీ, మనకు అప్రాక్సిమేట్‌లీ మనకు 35,000 అబోవ్ మనకు సాలరీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌కి అప్లై చేసుకోవాలంటే ఒక వేకెన్సీ మాత్రమే భర్తీ చేస్తున్నారు. లెవెల్ 6 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. అంటే మంచి సాలరీ అన్నమాట ఇది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 65,000 అబోవ్ మీకు సాలరీ అయితే ఉంటుంది. బిలో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ ఎవరైతే
జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్‌కి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్డ్ ఉంటుంటే గన. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకునేది ఏ విధంగా చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఇక్కడ వచ్చేసిందంటే మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీకు క్లిక్ టు వ్యూ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ ఉంటుంది. లేదు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు పోస్ట్ డీటెయిల్స్ అయితే మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేసి ఉంటాడు. ఒకవేళ మీరు ఇక్కడ ఏందంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్‌కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంది చూడండి. క్లిక్ హియర్ టు ఆన్‌లైన్ అప్లికేషన్ అని. దాన్నైతే క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎంటీఎస్‌కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ ఎంటీఎస్ అయితే ఉంది కదా! దీన్నైతే క్లిక్ అయితే చేశారంటే గనుక మీరు దీన్ని మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన ఉంటుంది చూడండి. న్యూ రిజిస్ట్రేషన్ అని. మీరు న్యూ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని. మీరు దాన్ని క్లిక్ చేసారంటే మళ్ళీ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏం లేదు. ఇక్కడ మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి అని అనుకుంటారో ఆ ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఇవ్వండి. ఆ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ అయితే చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడీకి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. మీరు వ్యాలిడ్ అనేది ఓటీపీ సక్సెస్‌ఫుల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరేందంటే ఇక్కడ మనకు టైటిల్ వచ్చేసి ఇక్కడ మీరు ఎవరైతే బాయ్స్ అయితే మిస్టర్, ఒకవేళ అమ్మాయిలైతే గనుక మిస్ అని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీ 10థ్ మెమోలో మీ పేరు విధంగా ఆ విధంగా. సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకు కాంటాక్ట్ నంబర్, మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు ఒక పాస్‌వర్డ్ అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. క్యారెక్టర్ అనేది ఏ విధంగా ఉండాలంటే పాస్‌వర్డ్ అనేది స్మాల్ లెటర్స్ ఉండాలి. అండ్ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. అండ్ నంబర్ డిఫరెంట్ సిస్టమ్స్ ఉండాలి. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ లెటర్స్ అయితే ఉండాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి లెటర్స్ కూడా మీరు యూజ్ చేయాల్సి ఉంటదనమాట. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఆ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత మీరు ఇక్కడ రీ ఎంటర్ పాస్‌వర్డ్ ఇక్కడ ఏదైతే పాస్‌వర్డ్ చేశారో సేమ్ అదే ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీ రిజిస్టర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట అది. రిజిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మాకు ఈ విధంగా అయితే వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఇక లాగిన్ వచ్చేసి ఏందంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడీ అండ్ ఇక్కడ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా! ఆ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ అయితే చేయాలి. క్యాప్చా వచ్చేసి మనకు కిందనే ఉంటుంది. ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మనకు రిమెంబర్ మీ అని ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకొని లాగిన్ అయితే అవ్వాలి. మీరు లాగిన్ అయిన తర్వాత మనకేందంటే నెక్స్ట్ ఆప్షన్ మనకు మన డీటెయిల్స్ అడుగుతుంది. మన సర్టిఫికేట్ డీటెయిల్స్ అండ్ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మనం ఫీజ్ పేమెంట్ చేసేసి అప్లై అయితే చేసుకోవాలి. ఎవరికైతే అమ్మాయిలకి అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి వాళ్ళు అప్లై చేసి ట్రై చేస్తామంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 19వ తేదీ వరకు టైం అయితుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు మాత్రం అప్లై చేసుకోండి. అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థాంక్స్. మనకు అప్లికేషన్ ఫీజు ఎవరికైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ వుమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎవరుతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు రూ. 500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదనమాట. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు బాయ్స్ మాత్రమే. ఇంకోటి ఈ రూ. 500 కూడా మీకు నాన్ రిఫండబుల్ పేమెంట్. మీరు వన్స్ పేమెంట్ చేశారంటే మీకు మళ్ళా రిఫండ్ అయితే పడదు. మీరు ఎగ్జామ్‌కి అటెండ్ అయినా, ఒకవేళ మీ అప్లికేషన్ మీరే రిజెక్ట్ చేసుకున్నా ఏదైనా గానీ. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఈ జాబ్ కంపల్సరీ కొట్టగలను నేను, బాగా ప్రిపేర్ అవ్వగలను అనుకునే వాళ్ళు మాత్రమే ఈ రూ. 500 మీరు పేమెంట్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్.